కళ్యాణ్ విన్నాడు. కళ్యాణ్ పడాలా విన్నర్ అయినట్టు బాగా సంతోషం. విన్నర్ ఇస్ కళ్యాణ్ పడాలా. జై కళ్యాణ్. కళ్యాణ్ కళ్యాణ్ విన్నర్. ఆర్మీ వన్ సోల్జర్ కప్పు కొట్టాడు. విన్నర్ ఒక సామాన్యుడు. కళ్యాణ్ పడాల విన్నింగ్ తోటి ప్రతి ఒక్కరు అభిమానులు అయితే ఇక్కడికి రావటం జరిగింది. పోలీసులు కూడా మనం చూసుకోవచ్చు ఒక్కొక్కరిని అంటే పంపించేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ ఎత్తున రావటం జరిగింది. సో ఎస్ మనం చూసుకోవచ్చు పోలీసులు ఇక్కడ ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో పబ్లిక్ కూడా భారీ ఎత్తున వచ్చారనే చెప్పాలి. ఇప్పటికీ కూడా బాడీ గార్డులు అలాగే పోలీసులను కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విన్నింగ్ అయ్యాడు అని తెలిసిందో లేదో అభిమానులు మొత్తం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చేసారు. కళ్యాణ్ పడాలా ఇస్ ద విన్నర్. ఎలా ఉంది కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు కదా? చాలా జెన్యున్ గా ఉన్నాడు అన్న. నేను ఎప్పుడు తనుజ అనుకున్నాను, బట్ లాస్ట్ టైం వచ్చేసరికి కళ్యాణ్ పడాలా ఇస్ ద బెస్ట్ విన్నర్. అంతే నేను చెప్తున్నా కదా. విన్ అవ్వచ్చు అనుకున్నా స్టార్టింగ్ బట్టి నేను తనుజకే బెస్ట్ ఓటింగ్ వేసాను. మా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా అందరితో ఓటిపించాను. బట్ అట్ ద లాస్ట్ టైం వచ్చేసరికి కళ్యాణ్ పడాలా ఇస్ ద బెస్ట్ విన్నర్. తను చాలా జరిగిపోయిందన్న. తనుజ విన్నర్ అన్న. మొత్తం ఫ్రాడ్ జరిగిపోయిందన్న. 100% మొత్తం ఫేక్. మొత్తం ఫేక్ అన్న. ఇండియా పవర్ ఇన్పించాడు అంతే. జస్ట్ ఓకే భయ్యా థ్యాంక్స్. కళ్యాణ్ ఫ్యాన్స్ హడావుడి నిజంగా నైట్ 12 అయిపోయింది. ఇప్పటికీ కూడా మొత్తం ఇక్కడ బ్లాక్ అయిపోయినట్టుగా చేసేస్తున్నారు. ఇప్పటికీ పోలీసులు మొత్తం చల్లా చెదురైతే చేశారు. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఇంకా మనం చూసుకోవచ్చు ఇటు సైడ్ అంతా కూడా ఇప్పటికీ ఫ్యాన్స్ నిజంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటికి ఇంకా క్రౌడ్ అయితే ఫుల్గా పెరిగిపోయారనే చెప్పుకోవచ్చు. కళ్యాణ్ అయితే విన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది మాకు. అంటే ఫస్ట్ నుంచి ఓటింగ్ చేశారు? ఫస్ట్ నుంచి 2 వీక్స్, 2వ వీక్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను నేను పక్కా పవన్ కళ్యాణ్ విన్ అవుతాడని. అంటే తనుజ కూడా విన్నింగ్ కి డిజర్వ్ పర్సన్ అంటున్నారు కదా. డిజర్వ్ అయినా తను 22 ఇయర్స్ కి అంత మెచ్యూర్డ్ గా అంత మెయింటైన్ చేయడం హౌస్ లో చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. తనుజతో పోల్చుకుంటే 10 ఇయర్స్ చిన్నవాడు, 6 ఇయర్స్ ఉంటాడు, అయినా అంత మెయింటైన్ చేయగలిగాడంటే గ్రేట్. సో ఎట్లా ఉంది ఇప్పుడు టాప్ 5 లో టాప్ 3 వీళ్ళు ఉన్నారు కదా. డెమాన్ పవన్ గురించి ఏం చెప్తారు? డెమాన్ కూడా టఫ్ కాంపిటీషనే ఉండడం గ్రేట్. ఇంకా తనకు డిజర్వే. కానీ పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్ కాబట్టి తను గెలవడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, మనతో ఇంకొంతమంది ఉన్నారు అభిమానులు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి. హలో సార్, నేను భద్రాద్రి కొత్తగూడ నుంచి వచ్చానండి. విన్నర్ని చూడడానికి వచ్చాను. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడి గెలిపించుకున్న కంటెస్టెంట్ ని చూడని ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు తరిమి కొడుతున్నారు పోలీసులు, ఎక్కడ కూడా ఉండనివ్వట్లేదు. మరి మేము ఇంత కష్టపడి ఒక కామన్ మ్యాన్ ని గెలిపించుకొని మేము చూడకపోతే ఇన్ని రోజులు వేసిన ఓటింగ్ కి అర్థం అనేది ఉండదు అనేది అయితే నా అభిప్రాయం. చూడనిస్తే బాగుండేది. ఎట్లా ఉంది ఇప్పుడు విన్నర్ కళ్యాణ్ అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ పడాల గెలిచాడు కాబట్టి 100% బిగ్ బాస్ 9 సీజన్ అనేది జెన్యున్ గా జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్ ని మనం దగ్గరుండి గెలిపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తనుజ అనేది డిజర్వే, కానీ ఒక కామన్ మ్యాన్ గెలిచిండు, అందులో ఒక ఆర్మీ పర్సన్ ని మనం గెలిపించుకోవడం అనేది అయితే నిజంగా గ్రేట్ విషయము. తనుజ ఆల్రెడీ సెలబ్రిటీ కాబట్టి తను గెలిచినా గెలవకపోయినా పెద్ద ఫరక్ ఉండదు అనేది అయితే నా అభిప్రాయం. ఓవరాల్ గా ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే కామనర్స్ అట్లానే సెలబ్రిటీని తీసుకొచ్చి ఈ సీజన్ అయితే చాలా జెన్యున్ గా జరిగింది. కళ్యాణ్ కాకుండా ఇంకా ఎవరు గెలిచినా గానీ జెన్యున్ గా జరిగిందని నేను అనుకుందును. కళ్యాణ్ పడాల గెలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే కళ్యాణ్ మన కోసం ఆర్మీ పర్సన్ గా మన కోసం ఎంతో చేసినందుకు, మనం గెలిపించినందుకు ఇప్పుడు కృతజ్ఞత తెలుపుకున్నట్టుందని నా అభిప్రాయం. ఫైనల్ గా ఈ సీజన్ హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? చాలా హిట్. అంత హిట్లే గానీ మమ్మల్ని చూడనియకపోవడం అనేది ఫ్లాప్. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా డిసప్పాయింట్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు బ్రో. ఇది మేము
3 months నుంచి అని వాళ్ళు వచ్చినప్పటి నుంచి అగ్ని పరీక్షలు ఉన్నప్పటి నుంచి సరే మేము వాళ్ళకి ఓటేసుకుంటా ఎట్లైనా గెలవాలి అని చెప్పి మేము ఇంతగానం చేసుకుంటూ వస్తే కనీసం ఇట్లా చూడనియట్లేదు బ్రో. అసలు చూడనియట్లేదు. అక్కడికి వెళ్తానేమో కొడతా అంటున్నారు. ఇంతమంది ఇంత ఉన్నారు కదా, ఎవరు చూడట్లేదు ప్రభావాలందరినీ. రోడ్లు బ్లాక్ అవుతాయి కదా, సో అది అనుకుంటారు. సో పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా కామన్ మ్యాన్ గెలిచినాక మీకు సంతోషం, మేము అందరికి సంతోషము. కానీ వాళ్ళని ఎవరు చూడట్లేదు కూడా. అంటే రోడ్లు బ్లాక్ అవుతున్నాయి కదా, సో అది అయి ఉండిద్ది. సో సంవత్సరం బ్లాక్ అయినా, ముందు సంవత్సరం బ్లాక్ అయినా, ఈ సంవత్సరం బ్లాక్ అవుతుందా? అందరు సంతోషం. వల్ల ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఈ రోజున గెలిచిన వాళ్ళని కూడా మనం కలవలేని పరిస్థితులు ఉన్నాం. బికాస్ ఆఫ్ ఓన్లీ పల్లవి ప్రశాంత్. స్వామి శరణం మనం తప్పట్లేము, స్వామి శరణం. కానీ మనోడి సపోర్ట్ చేయాలా? మనకు కళ్యాణ్ కళ్యాణ్ పడాలి ఇస్ ద బెస్ట్ మ్యాన్ అన్న, ఈజ్ ద జెన్యూన్ అంతే. సో ఎస్, మొత్తానికి అయితే షో కంప్లీట్ అయిపోయింది. పబ్లిక్ ని కూడా మొత్తం పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సో మనం చూసుకోవచ్చు, భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ ట్రోఫీ అందుకున్నాడని తెలిసిందో అభిమానులు కూడా ఫుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి రావటం అనేది జరిగింది. సో ఒక్కొక్కరిని ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మొత్తానికి ఇప్పుడు షో కూడా కంప్లీట్ కూడా అయిపోయింది.